ఇది వచ్చి కాకి యూనిఫామ్, కాకి షర్ట్, కాకి ఫ్యాంట్, బ్లాక్ షూ, బ్లాక్ బెల్ట్ అండ్ బ్లూ క్యాప్. ఇది వచ్చి విజిల్ గార్డ్, నేమ్ ప్లేట్, మెడల్స్, ఇది బ్యాడ్జ్, ఇది మనం ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నాం ఆ ఏరియాకి సంబంధించిన బ్యాడ్జ్. ఇది సిఆర్పిఎఫ్ యొక్క మోనోగ్రామ్. హెడ్ కానిస్టేబుల్కి అయితే ఈ సైడ్న వి షేప్లో ఒక వైట్ సింబల్ వస్తుంది, నేను చూపిస్తాను. అదే హెడ్ కానిస్టేబుల్ పైన ఏఎస్ఐ కానీ, ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరికీ రెడ్ క్యాప్ బెల్ట్ అనేది మారుతుంది, తర్వాత షూ అనేది మారుతుంది. ఆ తర్వాత ఇక్కడ స్టార్లు వస్తాయి, కొంతమందికి సింగిల్ స్టార్, 2 స్టార్, 3 స్టార్, తర్వాత అశోక స్తంభం, ఇలా రకరకాలతో వాళ్ళ యొక్క హోదాను మనకి తెలియజేస్తుంది. ఇంకా వాళ్ళ యూనిఫామ్లు అయితే మాత్రం కాకి యూనిఫామ్ అయితే కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు సేమ్ కాకి షర్ట్, కాకి ప్యాంట్ ఉంటుంది. క్యాప్ కూడా సామాన్యంగా అందరికీ ఒకటే ఉంటుంది. ఒక్కొక్క టైం బట్టి క్యాప్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇది ఈ కాకి యూనిఫామ్ అనేది సోమవారం, శుక్రవారం ఖచ్చితంగా డ్యూటీలో ఉన్నా కానీ, ఆఫీస్లో ఉన్నా కానీ కాకి యూనిఫామ్ అనేది యూజ్ చేస్తాం ఈ క్యాప్తోనే. దీన్ని హెక్కల్ క్యాప్ అంటారు. అంటే పైన మీకు ఇలా ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఏవైనా హెక్కల్ క్యాప్ అనేది వేసుకుంటారు. ప్రతిరోజు కాదు, ఇది కొన్ని సందర్భాల్లో ఒక దర్బార్ కానీ, ఒక మీటింగ్ కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైన శౌర్య దివాస్ కానీ, ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ, ఇలా ప్రత్యేకమైన పోలీస్ దివాస్ అంటూ కొన్ని ప్రత్యేకమైన వస్తాయి కదా, అలాంటప్పుడు మాత్రమే ఈ హెక్కల్ క్యాప్ అనేది యూజ్ చేస్తారు. నార్మల్ క్యాప్లో ఈ కాకి వర్దీలో అయితే ఇందాక చూపించిన క్యాప్ని సోమవారం, శుక్రవారం యూజ్ చేస్తారు. ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో కూడా ఈ క్యాప్ని యూజ్ చేస్తారు. ఈ మెడల్స్ గురించి చెప్పాలంటే మెడల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ మెడల్స్ అన్నిటి గురించి మీరు ఒక వీడియో కావాలని కోరుకుంటే కనుక నేను ఒక ప్రత్యేకమైన వీడియో తయారు చేస్తాను. ఇది పాత మోడల్ కాకి యూనిఫామ్. ఇది కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చింది అయితే మనకి ఇదైతే కొత్తది. ఇది చూడండి, దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. ఇది పాత మోడల్ సేమ్ కాకి యూనిఫామ్, సేమ్ కాకి ప్యాంట్, కాకి షర్ట్, బ్లూ క్యాప్, బ్లాక్ బెల్ట్, బ్లాక్ షూ. మిగతా మోనోగ్రామ్స్ కానీ, విజిల్ గార్డ్స్ కానీ, నేమ్ ప్లేట్ కానీ, బ్యాడ్జ్ కానీ సేమ్. ఇది కాకి యూనిఫామ్ లోని చలికాలంలో యూజ్ చేసేది. కాకి ప్యాంట్ సేమ్ గానే ఉంటుంది, కానీ పైన ఉండే ఈ షర్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. కలర్ డార్క్ లోనే వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ లో ఉంటుంది. బెల్ట్ సేమ్ గా ఉంటుంది, క్యాప్ సేమ్ గా ఉంటుంది, షూ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. తర్వాత మీకు చెప్పాను కదా ఇందాక, ఇది స్పెషల్ టైంలో యూజ్ చేసే క్యాప్. ఇది ఆఫీసర్ నుంచి ఏఎస్ఐ నుంచి డీసీ వరకు కూడా ఈ టైప్ ఆఫ్ క్యాప్ ను యూజ్ చేస్తారు. ఇది జంగల్ యూనిఫామ్ అంటారు, కమాండో డ్రెస్. అంటే మిగతా రోజుల్లో సోమవారం, శుక్రవారం మనం కాకి యూనిఫామ్ యూజ్ చేస్తాం. మిగతా రోజుల్లో అంతా కూడా ఈ యూనిఫామ్ తో డ్యూటీ చేయడం కానీ, లేదా అడవుల్లో ఏదైనా కుంబింగ్ కానీ, ఎక్స్ట్రా డ్యూటీలకు కానీ, ఇక దేనికి వెళ్ళినా కానీ ఇదే యూనిఫామ్ అనేది యూజ్ చేస్తాం. యాంక్లెట్స్ ఉంటాయి, కింద మనం బ్లాక్ షూ వేసుకోవచ్చు, లేదా జంగల్ షూ అని చెప్పి సెపరేట్గా ఉంటుంది, అదేనా వేసుకోవచ్చు. బ్లాక్ బెల్ట్ ఉంటుంది, కామన్ గానే విజిల్ గార్డ్ ఉండొచ్చు. ఇది పెట్టినా పెట్టుకుని నో ప్రాబ్లం. నేమ్ ప్లేట్ సేమ్, ఇక్కడ సిఆర్పి మోనోగ్రామ్ ఉంటుంది, ఇది కేరిపు అని చెప్పేసి ఉంటుంది, విజిల్ గార్డ్ ఉంటుంది, ఇంకా అంతా నార్మల్ గానే ఉంటుంది. ఇందులో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. పాత మోడల్ డ్రెస్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇది వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు ఇది కూడా మారి కొత్త ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు అన్ని ఫోర్స్ లో అదే యూనిఫామ్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాయి. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ క్యాప్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఎక్కువగా ఈ క్యాప్ కన్నా ఇది ఒక క్యాంప్ లో మనం ఒక ప్లేస్ లో ఉంటే ఈ క్యాప్ ని యూజ్ చేస్తాం. లేదంటే కనుక ఈ క్యాప్ అనేది మనం అడవుల్లోకి వెళ్ళేటప్పుడు మిగతా డ్యూటీలో ఎక్కువ ఈ క్యాప్ యూజ్ చేస్తాము. డ్యూటీలో కూడా ఇందాక చూసిన క్యాప్ అయితే అది నార్మల్ గా డ్యూటీలో, క్యాంప్ డ్యూటీలో అయితే కనుక అది యూజ్ చేస్తాం. ఏదైనా ప్రత్యేకమైన గార్డు డ్యూటీలో కట్టాలా. ఓకే ఫ్రెండ్స్, ఇది నార్మల్ గా ప్రతి ఆఫీసర్ కూడా A to Z మీకు బెల్ట్ సేమ్ గానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి స్టార్లు కానీ, ఇక్కడ మనకి వి సింబల్ లోని హవల్దార్లకు అయితే ఉంటుంది. మిగతా యూనిఫామ్ తో సేమ్ గానే ఉంటుంది. క్యాప్ కూడా కొంత ఆఫీసర్లకి ఈ టైప్ లో వస్తుంది. ఇది పై అధికారులకి, ఒక సిఓ ర్యాంక్ నుంచి ఆ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టైప్ క్యాప్లు అనేవి వస్తాయి. ఇప్పటి వరకు చూసినవన్నీ సిఆర్పిఎఫ్ లోని ఉన్న పాత రకం యూనిఫామ్లు, కాకి యూనిఫామ్, జైలు యూనిఫామ్. ఇది కొత్త యూనిఫామ్, కొత్త ప్యాటర్న్ లో వచ్చింది సిఆర్పిఎఫ్ లో. మొత్తం అన్ని ఫోర్స్లకు కూడా సిఏపిఎఫ్ లో అయితే ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఇదే యూనిఫామ్ పెట్టాలనే ప్రాపోజల్ అయితే ఉంది. ఇవి చూసుకుంటే కనుక ఈ టైప్ లోని మనకి దీన్ని చిత్తా యూనిఫామ్ అంటారు. అంటే మనకి చిరుతపులి ఆకారంలో కనిపించడానికి, అడవుల్లో తిరిగే వాళ్ళు ఎక్కువగా దాంట్లో కలిసిపోయే విధంగా డ్రెస్ ఉండడం కోసం ఈ టైప్ డిజైన్స్ అనేది చేశారు. ఇంతకు ముందు చూసింది అయితే అది కరెక్ట్గా అడవిలో గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఆ తర్వాత దీనికి షూ నార్మల్గా జంగిల్ షూ అంటారు, బ్యారెట్ క్యాప్ ఉంటుంది. ఇది మన బెల్ట్ నార్మల్ క్యాప్ బెల్ట్, ఇది విజిల్ గార్డు, బ్యాడ్జ్, నేమ్ ప్లేట్. హాయ్ ఫ్రెండ్స్, ఇది సిఆర్పిఎఫ్ యూనిఫామ్, పీటీ డ్రెస్ అంటారు. వైట్ టీ షర్ట్, కాకి ప్యాంట్, వైట్ షూతో ఎండాకాలం స్టార్టింగ్ లో ఈ యూనిఫామ్ అనేది యూజ్ చేస్తాం మార్నింగ్ టైం. ఇది చలికాలానికి సంబంధించిన పీటీ డ్రెస్. లోపల వైట్ టీ షర్ట్ ఉంటుంది, దానిపైన జెర్సీ అంటారు దీన్ని, కాకి ప్యాంట్ సేమ్, వైట్ షూ సేమ్. ఇది సమ్మర్ లో వాడే పీటీ యూనిఫామ్, ఎర్లీ మార్నింగ్ కోసం మాత్రం ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా. వైట్ టీ షర్ట్, హాఫ్ ప్యాంట్ లో కాకి యూనిఫామ్ అండ్ వైట్ షూ సేమ్. పీటీ డ్రెస్ లో అయితే వైట్ టీ షర్ట్, వైట్ షూ అయితే కామన్ గా ఉన్నది, మిగతా మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది వర్కింగ్ డ్రెస్ అంటారు.
ఇదేనా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీంట్లోనే ఉండొచ్చు, వేరే దాంట్లోనే ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎర్లీ మార్నింగ్ అయితే పిట్టి డ్రెస్ ఉంటుంది, తర్వాత టైంలో అయితే ఈ డ్రెస్. ఇది ఒక మోడల్ ఫుల్ హ్యాండ్స్ లో వస్తుంది. ఒక రకం యూనిఫామ్ ఇలా అయినా ఉండొచ్చు. ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇందాకైతే మీరు హాఫ్ హ్యాండ్స్ చూసారు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదొక టైపు, ఇందాక చూపించింది అయితే ఫుల్ హ్యాండ్స్, ఇది హాఫ్ హ్యాండ్స్. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను 6-7 ఐటమ్స్ చూపించాను మీకు. ఇది బ్యాక్ సైడ్ అయితే కమాండో అనే పేరుతో వస్తుంది, ఫ్రంట్ సైడ్ మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క సింబల్తో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.